మర్చిపోమన్నారు. 48 hours అయితే ఇంక వీళ్ళు మర్చిపోవడం, వెళ్ళిపోతారో తెలియదు, బాంబు వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీసు వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాండ్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్న సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పారు, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిన కదా, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్? 170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్. దాంట్లో DM4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది, దాన్ని ఎలా చేయాలి. అలాగే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాన్ని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా ఉండాలి. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. దాని భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాం. అది కెపాసిటీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాం. స్పెషల్ సెల్ ఎస్పెషల్ ఇసి కేసులకు సంబంధించి, ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాస్. అంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం, ఎన్ని పట్టుకోవడం సమయం పడుతుంది. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్య అది వచ్చింది. అది మీకు డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షణ్ముఖ గారు ఇస్తారు. అది అంటే ఒక ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటేసారి మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సిగ్నేచర్ అనేది రావట్లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీనికి? ఒక పంచాయతీకి సొంతలు ఇన్ని రకాలుగా సమకూర్చుకోగలదని ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours చెప్పడానికి మోర్ డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఏమవుతుందంటే, అలాగే ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు అరకొర జ్ఞానం ఉందంటే మనకు కొంచెం మంచిగా. నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను, టిబెట్ నుంచి జర్మనీ, అక్కడి నుంచి చెట్లు పడుకు వస్తే ఇట్లాగే ఉంది పరిస్థితి. అందుకనే స్థానికంగా నేటివ్ స్పీసీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైతే దేశాల నుంచి ఏమైనా ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి
ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ చెట్లు పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ మనం చెట్లు పట్టుకున్నాం. మనకున్న చెట్లు మియావాకి దగ్గరలో మనం చేసుకోవడం అనుకుంటాం. అలాగే ఎస్పెషల్లీ కోలాకాయ నాకు ఇదే వేదన ఉండదు. అసలు ఈ కోలా కార్పస్ అనే చెట్లుని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం మీరు ఎప్పుడు చూస్తూ ఉండదు, అది ఇరిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీస్ కాదండి. ఒక దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద తమిళనాడు తెలంగాణ నేను కూడా తెలియకుండా నా ఫామ్లో ఉండేసాను 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆర్గ్యుమెంట్ అందరికీ స్వార్థం ఏమవుతుంది, వెంటనే ఫస్ట్ రిపోర్ట్ పచ్చగా ఉండదు. పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, లెస్ ఆక్సిజన్. దానికి ఏమి పువ్వులు కూడా రావాలి కదా, వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఇప్పుడు దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకి దానివల్ల ఎక్కువ వర్షాపాతం ఉన్న నేల, ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూములు ఇవ్వకుండా అది ఎక్కువ పీల్చుకుంటుంది. దానికి వచ్చిన దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఎదుగుదల దాని ఎదుగుదల ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేవాళ్ళు వరకు ఆ కోలా కార్పస్ దాన్ని ఒక 15 years దాకా ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మన వాళ్ళు. ఇప్పుడు చేసాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్దాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో ఇప్పుడు సడన్గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోర్డుగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్ అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ పెట్టి అంటే ప్రతి ఫస్ట్గా చిక్కగా ఇస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలంటే ముందు ఒక 30 మొక్కలు కనీసం 10 మొక్కలు తీసేది ఫస్ట్ ఫేజ్లో. దానికి ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి మన నేటివ్ స్పీషీస్ వేసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్లోనే చేయాలి. అవి చాలా డేంజరస్, పర్యావరణం కూడా మన అట్లీస్ట్ అది మనిషికి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. వీఆర్ విత్ యూ అండ్ విల్ కరెక్ట్ దట్ పార్ట్ అండ్ విల్ డూ. గోదావరి జిల్లాలో సముద్ర తీరం వెంబడి ఓఎన్జీసీ గేమ్ సంస్థ ఆయిల్ వెంట తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గేలు పైలైన్ల భూముల కింద మొన్న నగర ఓఎన్జీసీ కట్టడం జరిగి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ గతంలో నగర ఓఎన్జీసీ గేమ్ బ్లాస్ట్ జరిగి 25 మంది చనిపోయారు. సో వాళ్ళు దిక్కుమంటూ పడుతుంది. కానీ ఓఎన్జీసీ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే రిఫరీలు కానీ ఇవన్నీ అంటే కోపాట్ అంటే కోనసీమ అంటారు, అలాంటి కోకోనట్ రీసెర్చ్ సెంటర్ లాంటివి లేవు. సో వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతుంది అన్నారు. పంచగ గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి నిధులు రావాలి, కానీ అలాంటి సంస్థలు ఎదుగుదలేస్తారు. గత ప్రభుత్వం కూడా అలాగే గెయిల్ని కానీ ఓఎన్జీసీ ప్రాబ్లం ఎక్కడున్నారు సార్? నేను చాలా మంది ఉన్నతాధికారులు ఢిల్లీలో కలిసినప్పుడు బేసిక్గా సిఎస్ఆర్ గురించి మాట్లాడతాను. మేము ఇక్కడి నుంచి కొంత దేశానికి కావాల్సిన సహజ సంపద నుంచి తగ్గుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కి ఒక డిస్ట్రక్షన్ రావు. బట్ హౌ డు వి దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్. ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కువ కొంచెం చెట్లు పోవాలి, కొంత గ్రావెల్ తవ్వాలి, కొండ కరగాలి. అక్కడ దట్స్ అండర్స్టూడ్. కానీ హౌ బ్యాలెన్స్ వీఆర్ హౌ కన్స్ట్రక్టివ్ అనేది మనకి ఒక క్రెడిట్. ఓఎన్జీసీ వీళ్ళందరికీ కూడా మేము మన రిలయన్స్ కానీ వీళ్ళందరికీ నేను మాట్లాడుతున్న పొల్యూషన్ సంబంధించి కూడా ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ భయపెట్టనేమో సోషల్స్ ఏమి అవ్వదు, అదొక సమస్య ఉంటుంది. రాష్ట్రానికి దేశానికి కావాల్సిన సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ మన ఎక్స్పోర్ట్ అది అవసరం. కానీ ఇప్పుడు వాట్ కాస్ట్ అనే దాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు దృష్టి తీసుకోవాలి. వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఉదాహరణకి ఏటిమోగ ఇష్యూ కూడా ముమ్మడివరంలో మాకు రిలయన్స్ పైప్ వేసినందుకు మాకు కంపన్సేషన్ ఇచ్చారు, కానీ మాకు ఏటిమోగ మా మత్స్యకారులకు రాలేదు ఇష్యూ. రిలయన్స్ అధికారులు అయితే వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పారు, ప్రపోజల్లోనే అసలు ఏటిమోగ లేదు. మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసాం, అది దాని ముందుకి ఎవరికి చేరాలో చేరలేదని కాంపెన్సేషన్ చేరట్లా. అది ఎంత చెప్తుంది ఎంత చేరట్లేదు తెలిసి ఒక వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇప్పుడు దిస్ గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే
చాలా క్లియర్ కట్ ఇంక్లూడింగ్ రిలయన్స్ ఆర్ ఇంక్లూడింగ్ టు ఓఎన్జీసీ ఇంక్లూడింగ్ టు ఎవరికైనా మీరు చెప్పదలుచుకుంది విల్ కమ్యూనికేట్ ఇన్ ప్రాపర్ వే. ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని దందాలు చేస్తే పని అవుతుంది. మనం చేయాల్సింది మీరు ఇంత తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ రిసల్ట్ జరుగుతుంది. ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ వేసి వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఇంతమంది పార్టీ చనిపోయారు ఇలాంటి చోట్ల. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు? ఐ థింక్ ఉన్నత అధికారులు ఎవరైనా సరే, మీరు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తామంటే దే ఆర్ మోర్ దెన్ విల్ సపోర్ట్. మరాఠు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా. ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఇది ఏ జడ్జిమెంట్ 6 సంవత్సరాల క్రితం ఇది ఈ పరిధిలోకి రాని మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ వీటి కింద రాని ఇవన్నీ కూడా అవి డీమ్డ్ ఫారెస్ట్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలని ప్రొటెక్ట్ చేయాలి. అది కూడా అటవీ శాఖ పరిధిలో అలాంటి వాటిని పరీక్షించాలన్నది కాదు. దానికి ఏముంటుంది, దానికి కావాల్సిన మంచినీరు మరడుగులు ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుస్తుంది. తీర ప్రాంతాన్ని మనకి సేఫ్ గార్డ్ చేస్తాయి. కాబట్టి ఈ డ్రెడ్జింగ్ వల్ల కొంత పోయింది. ఈ షిప్స్ రావడానికి రాకపోకలు కోరికలు తీయటం, అలాగే కొంత కాలువలు తవ్వడం డ్రెడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీటి మానేసింది. దానివల్ల మనడు కూడా దోషం కారణం. దాని తోడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నివాస యోగ్యం ఏదో చేతులు పట్టాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అనే ప్రక్రియలో మరడవులో స్థలం ఇచ్చింది. అక్కడ దాదాపు 3 లక్షల టన్నులు కంకర అక్కడ డమ్ చేసింది. మట్టి కానీ అది ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చేసి దాని సహజీకరణ నీళ్ళు రావలేదు. దాన్ని మార్చింది. అది తిరిగి అది ఎలా చేయాలో ముందుకంటే కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపిస్తాను. దాన్ని ముందు తీసుకుంటాం. మన ఖచ్చితంగా మన అవసరం లేదు. ఈ క్లైమేటిక్ చేంజ్ పరిస్థితుల్లో మన తీర ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం. దాన్ని సేఫ్ గార్డ్ మనలో గడిచిన ఆర్థిక నేరాలపై ప్రజాలంటే ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. తద్వారానే అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్ ఇది మీరు చూస్తే ఫస్ట్ డైవర్షన్ ఫస్ట్